ఇక జనగామ జిల్లాలో గుర్రం బాబా హల్చల్ చేశాడు. పాలకుర్తి మండలం విన్నూరులో దేశగురువు అంటూ హడావిడి చేశాడు. ఊరికి కీడు సోకిందని మూఢనమ్మకాల పేరుతో లక్షలు వసూలు చేశాడు. కీడు భయం చూసి భారీ మొత్తంలో నగదు మేకలను గుర్రం బాబా దండుకున్నాడు. గుర్రం బాబా చేష్టలతో మోసపోయామని గ్రామస్తులు గ్రహించారు. డబ్బుతో పరారయ్యేందుకు గుర్రం బాబా అతడి అనుచరులు యత్నించారు. వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఒక ముఠా తయారై ఒక యువక ఒక జుంపాలు గడ్డాలతో వచ్చి జనాన్ని మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర 20,000, 10,000 గొర్రెపోతులు క్వింటాల బియ్యం ఇచ్చుకుంటూ ఒక దగ్గర సుమారుగా 2 లక్షల రూపాయల దాకా వసూలు చేసి జనాన్ని మోసం చేసి పారిపోతుంటే ఇక్కడ యూత్ పిల్లలు అందరూ ప్రజల సమక్షంలో అందరూ పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఎవరైతే డబ్బులు బియ్యం తీసుకున్నారో వారికి ఇప్పించడానికి ప్రజలందరూ చాలా కోపంతో ఉన్నారు. దేశగురువు అంటేనే వెంబడే పారిపోయాడు. వాళ్ళ అనుచరులు 4-5 ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏమైతే తీసుకురో సేకరించి ఎవరైతే పోగొట్టుకురో వాళ్ళకి ఇప్పించడానికి యువకులు ప్రజలందరూ ఇక్కడ ఒక ఏకం ముక్తితో ఉన్నాం. ఎట్టి చేసి ఇట్లాంటిది ఇంకా వేరే గ్రామంలో జరగకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇస్తాం. పై అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కూడా ఇచ్చి వాళ్ళని ముఠా కట్టుదిట్టం చేయడానికి మేము ఊరంతా పోయి పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడానికి మేము ముందున్నాం. వాటిక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి, మనం చూస్తూనే ఉన్నాం రోజుకో రకంగా ఎవరో ఒక దొంగ బాబా ఎక్కడో ఒక చోట మోసం చేశారని మనం వింటూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి ప్రజలు ఇలా మోసపోవడానికి కారణం ఏంటి? అసలు ఆయన ఏం చెప్పి వీళ్ళందరినీ నమ్మించాడు? దుర్గా జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణూరు గ్రామంలో గుర్రం బాబా హల్చల్ చేశాడు. గుర్రం బాబా దేశ గురువునంటూ హడావుడు చేసి ఊరికి కీడు సోకిందని మూఢనమ్మకాల పేరుతో లక్షల రూపాయల వసూలు చేసినట్టు తెలిసింది. కీడు భయం చూపి భారీ మొత్తంలో నగదును మేకపోతులను గుర్రం బాబా దండుకున్నారు. గుర్రం బాబా చేష్టలతో మోసపోయినటువంటి గ్రామస్తులు ఆ విషయం తెలుసుకుని గ్రహించిన తర్వాత డబ్బుతో పరారవుతున్నటువంటి గుర్రం బాబాను అతని అనుచరులను పట్టుకొని పోలీసులకు గ్రామస్తులు అప్పజెప్పారు. గుర్రం బాబా బాధితులంతా కూడా అతన్ని నిలదీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామంలో అమాయక ప్రజలు కావచ్చు, కొంతమంది ప్రజల దగ్గర సుమారు 2,50,000 రూపాయలను వసూలు చేసినట్టు తెలిసింది. ఇంటింటికి తిరిగి తిష్ట వేసి దేశ గురువునంటూ ఇంట్లో నరదృష్టి ఉంది, మీకు బాగా చేస్తాం, ప్రజలను ఇలా మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. అయితే తాను దేశ గురువునంటూ మీకున్న రోగాలు కావచ్చు, నరదృష్టి కావచ్చు, ఇంట్లో మంచి లేనటువంటి విషయాలను చెప్పుకుంటూ ఎవరైతే అమాయక ప్రజలు కావచ్చు, కొంత నమ్మేటువంటి ప్రజలు ఉంటారో వారి దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి. తర్వాత గుర్రం బాబా విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత గుర్రం బాబా చేసినటువంటి ఆగడాలు కావచ్చు, గుర్రం బాబా అంతా నకిలీగా తేలిన తర్వాత గ్రామస్తులంతా కూడా నిలదీసి వెంటనే విషయం తెలిసినటువంటి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు, పోలీసులకు అప్పగించారు. ప్రజెంట్ ఇప్పుడు గుర్రం బాబా పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కాలంలో కూడా, ఈ అత్యాధునిక కాలంలో కూడా ఇలాంటి పూజలకు, ఇలాంటి గుర్రం బాబులకు ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు ఇంకా ఇట్లాంటి వాటికి బలవుతున్నటువంటి చర్చ కొనసాగుతున్నప్పటికీ కూడా గుర్రం బాబా గత కొద్ది రోజులుగా గ్రామంలోనే తిష్ట వేసి అమాయక ప్రజల దగ్గర అనేక వేలలో లక్షలలో నగదు డబ్బు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే గ్రామస్తులకు సంబంధించి కావచ్చు, ఇంకా చుట్టుపక్కల వారితో కూడా పోలీసులు వివరాలు సేకరించి గుర్రం బాబా ఎప్పుడు గ్రామానికి వచ్చాడు, గుర్రం బాబా ప్రాపర్ ఎక్కడ, గుర్రం బాబా ఎప్పటి నుంచి గ్రామంలో కార్యకలాపాలు కావచ్చు, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేసుకున్నారో, అసలు ఏంది, ఆయన ఏం చేస్తారో, ఆయన ఉద్దేశం ఏంటి అని కూడా పోలీసులు పూర్తిగా వివరాలు సేకరించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దుర్గా, అయితే తిరుపతి మరి ఆ గుర్రం బాబాని ఎప్పుడు పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది? ఇప్పటివరకైతే పోలీసులు మాత్రం విచారణ కొనసాగిస్తారు. ప్రజెంట్ ఇప్పుడు గుర్రం బాబు కావచ్చు, గుర్రం బాబుకు సంబంధించినటువంటి అనుచరులు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు. ఈరోజు సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటే ఎప్పుడు అరెస్ట్ చూపిస్తారు, ఎప్పుడు రిమాండ్ కు తరలించిన విషయాలు అయితే ఈరోజు సాయంత్రం కల్లా క్లారిటీ వస్తాయి. దుర్గా, ఓకే, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.